పార్వతి హిందూ సాంప్రదాయంలో శక్తిగా దుర్గగా అర్చించబడే దేవత మరియు త్రిమూర్తులలో ఒకరైన శివుని యొక్క ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయని, గౌరీ, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమా, మాణికాంబ వంటి ఎన్నో పేర్లతో పార్వతీమాత కొలవబడుతున్నారు. అందరికీ ఏం తెలుసంటే వినాయకుడు, కుమారస్వామి మరియు అయ్యప్ప కూడా పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు అని. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే వాళ్ళతో పాటు అశోక సుందరి, జ్యోతి, మానసులు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు అని. పార్వతీదేవి కోసం వేద సాహిత్యంలో ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ కేనోపనిషత్తులో ఉమా లేదా హైమవతి అనే దేవత గురించి మాత్రం చెప్పబడింది. క్రీస్తు పూర్వం 400 సంవత్సరం తర్వాత వచ్చిన పురాణ ఇతిహాస సాహిత్యాల్లో సతీ మరియు పార్వతి గురించి కథలున్నాయి. పురాణాల ప్రకారం అయితే దక్షిణి కుమార్తె అయిన సతీదేవి శివుణ్ణి ఇష్టపడి వివాహం చేసుకుంటుంది. తన తండ్రికి ఇష్టం లేకపోయినా సరే. కానీ దక్ష యజ్ఞంలో తనకు శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో దూకి ఆహుతి అయింది. తరువాత ఆమె హిమవంతుడు మరియు మేనకలకు కుమార్తెగా జన్మించింది. హిమవంతుడు పర్వతరాజు గనుక ఆయన కుమార్తె పార్వతి అని పిలువబడింది. పార్వతీదేవి తీవ్రమైన తపస్సు ఆచరించడం వలనే ఆమెకు ఉమా మరియు అపర్ణ అనే పేర్లు కూడా వచ్చాయి. ఆమె ఆ తపస్సును ఆచరించడం వల్లనే శివుణ్ణి వరించింది కూడా. మొదటి జన్మలో దక్షునికి కుమార్తెగా పుట్టగా రెండవ జన్మలో హిమవంతునికి పుట్టెను. ఇలా ఒక్క పేరు ఒక్క అవతారం కాదు, ఆ జగన్మాతకు చాలా పేర్లు చాలా అవతారాలే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. హైమ, హేమము అంటే బంగారు వర్ణము కలిగి ఉంటారు కాబట్టి హైమ అని. అపర్ణ, పర్ణములు అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేశారు కాబట్టి శివుణ్ణి వరించేందుకు అపర్ణ అని పేరు వచ్చింది. శాంభవి, శంభుని అర్ధాంగి కాబట్టి శాంభవి అంటారు. అలానే భైరవి, భగమాలిని, మహిషాసురమర్దిని, మహిషాసుడు అనే రాక్షసుని అమ్మవారు సంహరించారు కాబట్టి ఆ జగన్మాతను మహిషాసురమర్దిని అంటారు. అంతేకాకుండా బకాలముఖి, శివాని, పరమేశ్వరి, ఈశ్వరి, మహేశ్వరి, ఈశ్వరుని యొక్క అర్ధాంగి మరియు సకల లోకాలకు ఆదిదేవత కాబట్టి ఈ నామములతో పిలువబడుతుంది. అంతేకాకుండా చాముండేశ్వరి చండముండములను సంహరించింది. కాత్యాయని గొప్ప ఖడ్గమును ధరించింది. ఉమా అంటే బిడ్డ మరియు తాపమునకు పోవద్దని తల్లి మేనకచే పిలువబడినది. దాక్షాయని దక్షిణి బిడ్డ సతీదేవిగా అవతరించింది. వాటితో పాటు భవాని, త్రిపుర సుందరి, లలిత, రాజరాజేశ్వరి, శ్రీదేవి. ఇలానే బాల, కామేశ్వరి అంటే సకల కామితార్థములను ప్రసాదించినది అని అర్థం. శతాక్షి, శాకాంబరి, అంబిక, దుర్గాదేవి, శక్తి, అన్నపూర్ణ, కనకదుర్గ, మాణిక్యాంబ ఇలా చాలా పేర్లతో ఆ జగన్మాత పిలువబడుతుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటో తెలుసా? శక్తి లేనిదే సృష్టి లేదు. ఈ వీడియోలో చెప్పింది కొంతమందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియదు కదా. వాళ్ళకి కుదిరితే వీడియో షేర్ చేయండి. అలానే ఆ జగన్మాత యొక్క ఏదైనా పేరు నేను మర్చిపోయి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.